మంచిది. మనము చిన్న చూపు అనేటువంటి అంశం గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకు అనేటువంటి విషయాలు చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడు మనిషిని కలగజేసిన తర్వాత ఏ విధంగా తప్పిపోయాడో, దేవుని యొక్క కనికరమును పొందుకోలేకపోతున్నాడో అనే విషయాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అలా మనిషి పాపం చేయడానికి కారణమైనటువంటి అవయవాలు ఎలాంటి రీతిగా మనల్ని నడిపిస్తాయో మనం నేర్చుకుంటూ కళ్ళు గురించి తెలుసుకుంటూ ఉన్నాం. కళ్ళు ఈ కళ్ళు మనిషి యొక్క తత్వాన్ని ఏ విధంగా నడిపిస్తాయో దాన్ని మనం నేర్చుకుంటున్నాం. అలా నేర్చుకుంటున్నటువంటి అంశంలో 4వ అంశమైనటువంటి చిన్న చూపు, దాన్ని మనం గత వారం కొన్ని విషయాలు కూలంకషంగా ధ్యానించాం, తెలుసుకున్నాం. అయితే ఈ చిన్న చూపు అనేది ఎందుకు వస్తుంది? మనిషిని మనం చిన్న చూపు లేకపోతే తక్కువగా అంచనా వేయడం, చిన్న చూపు చూడడం, లేకపోతే హేళన చేయడం అనేది దేనిని బట్టి మన జీవితంలో కలుగుతుంది? చెప్పండిరా, ఎందుకు వస్తుంది? ఒక వ్యక్తిని మనం చిన్న చూపు చూడడంలో ప్రాముఖ్యంగా పాత్ర పోషించేటువంటి స్వభావం ఏంటి? ఎందుకు వస్తుంది? రైట్, అహంకారం. ఏంటంట? మనిషి అహంకారం వలన, గర్వం వలన ఈ చిన్న చూపు చూస్తూ ఇతరులను చూస్తామనేటువంటి విషయాలు నేర్చుకున్నాం. దీని వలన ఏమి కోల్పోతాము అంటే మనలో ఉన్నటువంటి గర్వాన్ని బట్టి ఇతరులను చిన్న చూపు చూడడం ద్వారా మనం కోల్పోయేది ఏంటంటే దీనత్వము. ఏం కోల్పోతాం? దీనత్వం కోల్పోతాం. తర్వాత ఇంకేం కోల్పోతాం? ఇతరులను గౌరవించేటువంటి స్వభావం మన దగ్గర ఉండదు. అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అంటే మనము గౌరవం ఇస్తే ఇతరులు మనల్ని ఏం చేస్తారు? ఇస్తారు. ఇప్పుడు ఈ చిన్న చూపు చూడడం వలన ఈ గౌరవము అనేటువంటి స్థాయిని మనం కోల్పోయి హేళన చేయబడతాం. దానివలన మనకే ప్రమాదం. తర్వాత మరేమి మనం కోల్పోతామంటే ప్రేమించలేం. ఏం చేయలేము? మాట్లాడాలి, ప్రేమించలేం. ఇతరులను మనం ప్రేమించకపోతే ఏం జరుగుతుందో కొన్ని విషయాలు తెలుసుకుందాం. తర్వాత వినయం. ఏంటంట? వినయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వినయంలో కూడా ఇంకో రకం ఉంది. అతి వినయం దురద లక్షణం అండి. వినయం ఉండడం తప్పు కాదు, కానీ అతి వినయాన్ని చూపించడం మరీ అది చాలా ప్రమాదకరమైంది. కాబట్టి వీటిని మనం కోల్పోతాం. అయితే దేవుడు చిన్న చూపును ఇష్టపడడంట. ఏం చేయడంట? దేవునికి ఇష్టమైనది, ఇష్టము కానిది ఏంటంటే ఒక వ్యక్తిని చిన్న చూపు చూడడం దేవునికి ఇష్టమైనటువంటి పద్ధతి కాదు. మనము ఈరోజు నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, ఒక వ్యక్తిని మనం ఎప్పుడైతే చిన్న చూపు చూస్తున్నామో అప్పుడు నీవు దేవునికి ఇష్టడవు కాదు అనే విషయాన్ని గమనించాలి. అందుకనే మన హృదయంలోకి కానీ మన మనస్సులోకి కానీ ఇతరులను తక్కువ అంచనా వేసేటువంటి స్థితి కానీ, లేకపోతే ఇతరులను పట్టించుకోకుండా ఉండడము కానీ, ఇతరులను లెక్క చేయకుండా వాళ్ళ యొక్క సామర్థ్యతలను, వాళ్ళకి కలిగినటువంటి తెలివితేటలను తక్కువ అంచనా వేసి వాళ్ళని మనం నీసు కంపుగా చూస్తే, అంటే తక్కువగా చూస్తే దేవుడు మనల్ని ఇష్టపడడు. ఇప్పుడు మనం దేవుడు ఇష్టపడాలని దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, లేకపోతే మనము దేవుణ్ణి ఇష్టపడి ఆరాధిస్తున్నామా? చూడ అమ్మ తీసుకో. దేవుణ్ణి మనం, నేను మరలా చెప్తాను వినండి, దేవుడు మనల్ని ఇష్టపడాలని మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, లేకపోతే దేవుణ్ణే మనం ఇష్టపడే దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? నా ప్రశ్న మీకు అర్థం అవ్వలేదు కదా? మళ్ళీ కొంచెం ఇబ్బందిగా ఉంది కదా? సరే, మరలా చెప్తున్నాను వినండి. దేవుణ్ణి అంటే దేవునికి ఇప్పుడు మనం ఆరాధన చేస్తున్నాం కదా, దేవుని దగ్గరకు వచ్చాం కదా, దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనము దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలని మనం అనుకుంటున్నామా, లేకపోతే దేవుడంటే మనకి ఇష్టం కాబట్టి మనము దేవుని దగ్గరికి వచ్చామా? చెప్పాలి. దేవుడంటే నీకు ఇష్టమైతే నువ్వు ఉంచుకో, కానీ దేవునికి నువ్వు ఇష్టమేనా? అది ఇంపార్టెంట్.
ఇప్పుడు నాకు మీరు అందరూ మంచోళ్ళే, ఇష్టమైన వాళ్ళే, కానీ నేను మీకు అంటే నచ్చిన వ్యక్తిగా ఉన్నానా? అది ఇంపార్టెంట్ కదా. మీరందరినీ నేను ప్రేమిస్తున్నానండి, మీరందరూ నా బిడ్డలు, నేను మీ అందరినీ ఇష్టపడుతున్నాను, మీరు ఏం చేసినా ఏం పెట్టినా ఎలా చూసినా నేను ఓకే, కానీ నేను మీకు ఇష్టమైన వాడిగా ఉన్నానా? అబ్బే ఆయన మీద నాకు ఇష్టం లేదు అంటే, ఇష్టం అంటే మీరు ఇంకో అక్కడికి వెళ్ళకండి, వేరే రూట్లో కాదు. ఇష్టము అనేది ఏంటంటే మంచిగా తీసుకోవడం, అక్కడ మంచిగా తీసుకోవడం, లేదా అంటే ఇష్టం ఉంటేనే కదండి మనం వ్యక్తులతో మాట్లాడతాం, సహవాసం చేస్తాం, మంచిగా ప్రవర్తిస్తాం, మనకున్నది పెడతాం, మనకున్నది ఇచ్చి రండి పాస్టర్ గారు అని చేర్చుకుంటాం, రామ్మ అని మనం మాట్లాడుతూ ఉంటాం కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే, దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉన్నామా, లేకపోతే దేవుడు అంటే మాకు ఇష్టం కాబట్టి మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని మనం ఉన్నామా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దేవుడు అంటే నాకు ఇష్టం, అంత ప్రేమ, చచ్చే అంత ప్రేమ, ఏదైనా సరే దేవుని కొరకు చేసేస్తాను అని నువ్వు కూర్చుంటే కూర్చో, నేను తప్పు కాదు, అది మన అభిప్రాయం, మన ఇష్టం. కానీ దేవునికి నువ్వు ఇష్టమేనా? ఇష్టమైన దానిగా నువ్వు ఉంటున్నావా? మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు, మనందరం ఆయనకి ఇష్టలమే, ఇష్టమైన వారం కాబట్టి, నచ్చిన వారం కాబట్టి, ప్రేమించబడిన వారం కాబట్టి మనందరిని పిలిచాడు, మనందరి కొరకు చనిపోయాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవునికి ఇష్టమైనటువంటి మనుషులుగా మనం బ్రతుకుతున్నామా? దేవుడు కోరుకున్నట్లుగా మనం బ్రతుకుతున్నామా? చిన్న చూపు అనేది దేవునికి ఇష్టమైనది కాదు. అందుకనే అలా చిన్న చూపు చూసేటువంటి మనుషుల్ని దేవుడు ఇష్టపడడు, దేవుడు అంగీకరించడు, దేవుడు వాళ్ళతో సహవాసం చేయడానికి ఇష్టపడడు, దేవుడు వాళ్ళతో కలిసి నడవడానికి ఇష్టపడడు. ఎందుకంటే యేసు ప్రభువు అలా చూసేటువంటి వ్యక్తి కాదు, అలా చూసేటువంటి దేవుడు కాదు. మన దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తానని చెప్పాడు. ఆయన నీతిమంతులకి అనీతిమంతులకి న్యాయం తీర్చేటువంటి దేవుడు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరి పట్ల ఆయన సమానత్వాన్ని కలిగి ఉన్నాడు, పక్షపాతి కాదు. క్రైస్తవులకి ఒకలాగా అన్యులకి ఒకలాగా ఉండేటువంటి దేవుడు కాదు ఆయన. ఎవరి పట్ల అయినా సరే ఒకేలాగా. చూడమ్మాయి బయటికి తీసుకెళ్ళు, వీళ్ళందరూ డిస్టర్బ్ అవుతున్నారుగా. సరే, చిన్న చూపుని దేవుడు ఇష్టపడడం. అందుకే ఆయన యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మరలా మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనం చెప్పుచున్నది. ఈ వచనం గురించి మనం చాలా వారాలు ధ్యానించాం, నేర్చుకున్నాం. అయితే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇస్తానని అన్నాడు అంటే, అహంకారం కలిగినటువంటి మనస్సు కలిగిన వ్యక్తులు ఇతరులను తక్కువ అంచనా వేస్తారు, ఇతరులను చిన్న చూపు చూస్తారు, ఇతరుల విషయంలో వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అందుకనే దేవుడు చిన్న చూపు చూసేటువంటి ప్రజలను ఇష్టపడడు, అహంకారులను ఎదిరిస్తాడు. దీనులకు తన కృపనిచ్చి వారిని అంచెలంచెలుగా హెచ్చిస్తాడు, అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తాడు. 30దంతులుగా 60దంతులుగా 100అంతలుగా దేవుడు వారిని లేవనెత్తుతాడు, వారిని బలపరుస్తాడు, వారిని స్వస్థపరుస్తాడు, వారిని బాగు చేస్తాడు. ఆ పరిస్థితుల్లో ఇరుకులో విశాలత కలగజేసి నడిపిస్తాడు. అందుకని మనము దీనులుగా మారాలి అంటే మనము ఇతరులను చిన్న చూపు చూడడం మానేయాలి, ఇతరులను తక్కువ అంచనా వేయడం మానేయాలి. ఈ చిన్న చూపుతో అంటే చిన్న చూపుతో ఇతరులను చూడడానికి కారణాలు ఏంటంటే, ఏమేమి ఉంటాయంటే, మొట్టమొదటిగా మనిషిలో గర్వం పనిచేస్తుంది. ఏం పని చేస్తుంది? గర్వం అంటే అహంకారం రెండు సిమిలర్గా ఉంటాయి. రెండిట్లకి కొంచెం అంత డెఫినేషన్ వేరేగా ఉన్నా వారి రెండు పోలికలు ఒకటే. కాబట్టి ఈ గర్వం ఏం చేస్తుందంటే, మనం గొప్పవారం అని అనిపించుకోవడం వల్ల ఇతరులను తక్కువగా చూడడంలో గర్వం పనిచేస్తుంది. గర్వం ఏం చేస్తుందంటే, మేము గొప్పవారము అని చెప్పుకోవడం వచ్చేటప్పటికి ఇతరులను ఏం చేస్తామంటే తక్కువ చేసి చూస్తాం.
తక్కువ చేసి చూస్తూ ఉంటాం. మీకు ఒక మాట చెప్తాను, వినండి జాగ్రత్తగా. మీరు ఏదైనా కార్యక్రమంకి వెళ్ళినప్పుడు పక్కా ఆవిడ చీర కట్టుకుని వెళ్ళింది అనుకో, అక్క చీర భలేగా ఉంది అంటే దాని ముఖం, దాని చీర ఎంత ఉంటుంది, 500, నేను కట్టిన చీర ఎంతో తెలుసా అంటే ఇక్కడ ఏం చెప్పుకోవాలనుకుంటుంది ఆవిడ? మీరేమో పక్క ఆవిడ చీర గురించి మాట్లాడుతున్నప్పుడు ఈవిడ ఏమంటుందంటే దాని ముఖం, నేను కట్టిన చీర ఎంత ఖరీదో తెలుసా అంటే దాని ఉద్దేశం ఏంటి? ఈవిడిని ఎవరు అడగలేదు, ఇప్పుడు ఈవిడికి పొగడ్త కావాలి. ఈ పొగడ్త కావాలి కాబట్టి ఈవిడలో ఉన్నటువంటి గర్వం ఏంటంటే నాది, నేను గొప్ప, నాది ఖరీదు అని చెప్పుకోవడానికి. ఒకరోజు ఒక పాస్టర్ గారు, మా పాస్టర్ గారి గురించి ఇంకొక బ్రదర్ అన్నాడు, ఏంటయ్యా మీ పాస్టర్ గారు రంగురంగులు కలర్ డ్రెస్సులు వేస్తున్నారు, వేసిన షర్ట్ వేయట్లేదంటే నేను అన్నాను, నా ముఖం నా షర్ట్ ఖరీదు ఎంతో తెలుసా, 1300 అని. నేను అడిగానా అన్నాడు ఆయన. పక్కడు అన్నాడు ఆయన, నేను నిన్ను అడిగానా అంటే ఇప్పుడు నాకు నువ్వు కాస్ట్లీ డ్రెస్ వేసుకుంటున్నావని చెప్పాలనుకుంటున్నావా, లేకపోతే నిన్ను పట్టించుకోలేదని చెప్పాలనుకుంటున్నావా, లేకపోతే నిన్ను పొగడట్లేదని చెప్పాలనుకుంటున్నావా అన్నాడు. అప్పుడు నేను చాలా సిగ్గుపడిపోయానండి. నిజమే కదా, అతను నా గురించి అడగలేదు కదా. నేను వేసుకున్నది ఖరీదు ఎంతో తెలుసా, లెలిన్ కాటన్ 1300 రూపాయల షర్ట్, కుట్టించడానికి 600 అయింది అంటే దాని ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నేను ఏం చేశాను ఆయన్ని? ఇప్పుడు ఆయన ఎంత ఖరీదు షర్ట్ వేసుకున్నాను అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఆయన బట్టల గురించి మాట్లాడుతున్నప్పుడు నా బట్టల గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? అక్కడ బట్టలే కాదు, అక్కడ పాట గురించి అయినా, అక్కడ వస్తువు గురించి అయినా, అక్కడ భూమి గురించి అయినా, అక్కడ పెళ్లి గురించి అయినా, అక్కడ వాక్యం గురించి అయినా, నీ సంపాదన గురించి అయినా, నీ వస్తువు గురించి అయినా, నీ ఇల్లు గురించి అయినా, ఆ సందర్భం వచ్చేసేటప్పటికి నీవు నీది గొప్పది అని చెప్పుకోవడానికి ఇతరులను నువ్వు తక్కువ చేస్తున్నటువంటి సమయంలో నీలో పనిచేస్తున్నది ఏంటో తెలుసా? గర్వం. దట్ ఈస్ ద కాల్ ఆఫ్ ఐ పర్సన్. ఐ ఆమ్, నేను. ఐ అంటే ఐ పర్సన్కి వచ్చేటప్పటికి ఐ అంటే నేను, నా వల్ల, నేనే చేశాను. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక విషయం జరుగుతున్నప్పుడు, ఉదాహరణకి ఈ సంఘం కట్టబడడంలో ఆదినారాయణ గారు, సత్యనారాయణ గారు ప్రాముఖ్య పాత్ర పోషించారని చెప్తే విన్నాను. అంటే వాళ్ళు నేను ఉంచట్లేదు. ఇది ఏదైనా జరుగుతున్నటువంటి సమయంలో, ఇది రేపు రాబోయే దినాల్లో మీరు చక్కగా స్లాబ్ వేసి 1 కోటి రూపాయలు పెట్టి ఎలివేషన్ కట్టి మంచి ధూమ్గా హుందాగా ఉన్న సమయంలో ఎవరో ఇతరులు వచ్చి పొగుడుతున్నారు అనుకోండి చర్చిని, అబ్బా ఏం రా అబ్బా అంటే, అప్పుడు ఒకవేళ ఆ ఇద్దరిలో ఎవరొకరు అసలు ఇది ఎలా వచ్చిందో తెలుసా అని ఎప్పుడైతే దాని గురించి మాట్లాడాలనుకున్నారో అదేమవుతుందంటే మన సామర్థ్యతను చెప్పుకోవడానికి అక్కడ మనము ఆ పనిని అంతటిని తక్కువ చేసిన వారం అవుతాం. అంటే ఉదాహరణకు మాత్రమే, వాళ్ళు అలా చేస్తారని నా ఉద్దేశం కాదు, లేకపోతే అలా ఉంటుందని నా ఉద్దేశం కాదు, మీకు అర్థం అవడానికి మాత్రమే నేను దాన్ని ఎత్తుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరిని మీరు పక్కన పెట్టి వేరొక పని గురించి కానీ, వేరొక వస్తువు గురించి కానీ, నువ్వు చేసినటువంటి నీ సామర్థ్యాన్ని ఇతరులు అక్కడ చెప్పలేని సమయంలో నీవు నిన్ను గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అది ఇతరులను చిన్న చూపు చేసి మాట్లాడే విధానం. అంటే నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకోవడానికి ఇతరులను నువ్వేం చేస్తున్నావు తెలుసా? తక్కువ అంచనా వేస్తున్నావు, తక్కువ చూపు చూస్తున్నావు. జాగ్రత్త. ఒక పెళ్లి సంబంధం కుదిర్చినప్పుడు కానీ, లేకపోతే ఒక వ్యక్తి బాగుపడడంలో నీ పాత్ర ఉన్నప్పుడు కానీ, అక్కడ నీ ప్రమేయం, నీ మాట రానప్పుడు నువ్వు మౌనంగా ఉండు. ప్రభువా నేనేం చేశానో నీకు తెలుసు కదా అని దేవునికి నీకు సంబంధం ఉంటే చాలు, మనుషులు గుర్తించకపోయినా కానీ. ఆ సమయంలో నీ గొప్పతనాన్ని నువ్వు చెప్పుకోవడంలో నువ్వు చేసేటువంటి ఒక పెద్ద తప్పేంటో తెలుసా? ఇతరులను తక్కువ అంచనా వేయడం, చిన్న చూపు చూడడం. అప్పుడు నువ్వు దేవునికి ఇష్టడుగా కాకుండా పోతావుగా. నువ్వు గొప్ప కార్యమే చేశావు, కానీ ఎప్పుడైతే నువ్వు నిన్ను గూర్చి మాట్లాడుకోవాలనేటువంటి గర్వం నిన్ను ప్రేరేపించిందో, నీ నోరు తెరవగానే దేవునికి ఇష్టడుగా కాకుండా పోయావుగా. అప్పుడు నువ్వు చేసినటువంటి ఆ ధర్మమో, కార్యమో, గొప్పతనమో, సహాయమో, లేకపోతే ఉదార స్వభావమో నువ్వేది చేసినా అది దేవుడు కొట్టేస్తాడుగా, నీకు రాదుగా దాని ఫలం. అందుకని ఇతరులు మనం చిన్న చూపు అనేది చూడకూడదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అలాంటి పరిస్థితులు మనం ఏమైనా చేస్తున్నామేమో ఒకసారి ఆలోచించుకోండి. రెండవది ఏంటంటే తప్పుడు పోలికలు చేసుకుంటారు కొంతమంది. నాకు ఎక్కువగా ఉంది, అతనికి తక్కువగా ఉంది. నాకు ఎక్కువగా ఉంది, అతనికి
తక్కువగా ఉంది అని మనసులో పోల్చుకోవడం. కాబట్టి తప్పుడు పోలికలు, పోల్చుకునేటువంటి స్వభావం. అవ్వమ్మ చెడిపోవడానికి, పడిపోవడానికి, బలహీనమైపోవడానికి గల కారణం ఏంటంటే తప్పుడు పోలికలు, పోల్చుకోవడం. లోపట ఏముంది దానికి, నాకంటే గొప్పగా ఉంటుందా, నాకంటే ఉందా, ఏది గొప్పలు చెప్పుకున్నారు వాళ్ళు అనేటువంటి ఆ పోలికలు అనేవి మనము మాట్లాడకూడదు. ఒకవేళ అలాంటి సమయంలో ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడినా, లేకపోతే ఇతరులకున్న దాని గురించి నీ దగ్గర పొగిడినా కూడా, ప్రభువా నీకు స్తోత్రం, నేనేమై ఉన్నానో నీ కృప అయి ఉన్నాను. ఏమై ఉన్నాను? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా? వినాలని ఉందా? ఉంది. ఇబ్బందిగా ఏమీ లేదు కదా? ఇబ్బందిగా ఉంటే చెప్పేయండి, నేను ప్రసంగం ఆపేస్తాను. నేను మాట్లాడే మాటలు కొంచెం స్పందించండి. మనము నేనేమై ఉన్నానో అది దేవుని కృపై ఉన్నాను. ప్రభువా నీ చిత్తం, నీ ఇష్టం, నువ్వు నాకు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం అని అనుకోవాలి తప్ప ఇతరులను పోల్చుకుని నాకు ఎక్కువ ఉంది, లేకపోతే అతను తక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది అతనికి ఎక్కువ ఉంది అనేటువంటి ఆ సందర్భాలు మనం రానివ్వకుండా చూసుకోవాలి. తర్వాత ఇతరులను చిన్న చూపు చూడడంలో కారణాలు ఏంటంటే డబ్బు, హోదా, ఇవి ధనం, ఉద్యోగం, పదవి వల్ల మనము గొప్పవారమని భావించడం. దాని వలన కూడా మనం ఇతరులను చిన్న చూపు చూస్తాం. డబ్బు ఉందని, పదవి ఉందని, ఉద్యోగం ఉందని, అధికారం ఉందని మనం గొప్పవారమని, ఘనులమని వాళ్ళు చిన్న చూపు చూస్తూ ఉంటారు. మీకు అర్థమవడానికి చెప్తాను. ప్రభుత్వ అధికారులు, గవర్నమెంట్ పని మన కోసం వాళ్ళని నియమించి పెట్టింది. మండల ఆఫీసులో కానీ, రిజిస్ట్రేస్ కార్యక్రమంలో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, విఆర్ఓ కానీ, లేకపోతే కలెక్టర్ గారు కానీ, వీళ్ళందరినీ కూడా మన కోసం ప్రభుత్వం వాళ్ళ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకున్న విధానాన్ని బట్టి, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ మెరిట్ని బట్టి, వాళ్ళ యొక్క సామర్థ్యాలను బట్టి ప్రభుత్వం వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది. వాళ్ళు ఉద్యోగం తీసుకున్న తర్వాత మనం వెళ్ళామనుకోండి, ఒక ప్రభుత్వ అధికారి మనల్ని ఎన్నిసార్లు తిప్పుతాడు? ఒక సంతకం చేయడానికి అతనికి 5 నిమిషాల పని, అది చదివేసి రేపు రా, ఎల్లుండ్రా, బిజీగా ఉన్నాను. ఏంటి అంత బిజీ? ఏంటి వాళ్ళ గర్వం ఏంటి? నేను ఇలా అన్నాను అని అనుకోవద్దండి. ఒకవేళ ఇది వాళ్ళు రికార్డ్ చేసిన తర్వాత ఎప్పటికైనా బయటికి తీసినా కానీ ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు సర్వెంట్స్, ఎవరికి చేయడానికి? ప్రజలకు చేయడానికి. కానీ వాళ్ళ యొక్క అహంకారం ఏంటి, వాళ్ళ గర్వం ఏంటి? వాళ్ళు వెళ్ళేటువంటి మనుషులు చదువురాని వాళ్ళు వెళ్తూ ఉంటారు, లేకపోతే చదువుకున్న వారు వెళ్తారు. చదువుకున్నా కూడా ఒక అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో కూడా కొంతమందికి తెలియదు. మనం ఎంత చదువుకుంటామా, ఎలా దాన్ని అప్లై చేయాలో కూడా తెలియదు. కాబట్టి ఏంటి వాళ్ళ గర్వం ఏంటి? ఎందుకు ఆ మనుషుల్ని అంత చిన్న చూపుగా చూస్తున్నారు? దేవుడు వాళ్ళకి అధికారం ఇస్తే, పదవి ఇస్తే, ఉద్యోగం ఇస్తే వాళ్ళు పొందుకున్నటువంటి ఆ మనుషులు వారికి తెలియకుండానే దేవుని రాజ్యానికి ఎంత దూరం అయిపోయారో తెలుసా? సాధారణమైనటువంటి మనుషులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి, బాబు మాకు చేయండి అని అడిగితే వాళ్ళకున్న స్థాయిని బట్టి ప్రజలకి న్యాయం చేయకుండా, సహాయం చేయకుండా వాళ్ళు గర్వించేటువంటి విధానం. జాగ్రత్త ప్రియులారా, మీరు కానీ ఒకవేళ మీ పిల్లలు కానీ ఆ స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మీరు చెప్పగలగాలి, మనము సర్వెంట్స్, ఇతరులకి సేవ చేయడానికి ఉన్నాం, పని చేయడానికి ఉన్నాం. కాబట్టి వాళ్ళకి మనం పని చేసి పెట్టాలి. ఎక్కడో నేను అంటాను, కొంతమంది 100 మందిలో ఒక 10 మంది ఉద్యోగులు మాత్రం ప్రజలకి యథార్థంగా సేవ చేస్తారు, కష్టపడి సేవ చేస్తారు, వాళ్ళు ప్రయాసపడతారు, వాళ్ళు తీసుకునేటువంటి జీతానికి న్యాయం చేస్తారు. కాబట్టి ఈ రకంగా కూడా ఉంటుంది. తర్వాత 4వ విషయం ఏంటంటే లోపల అసురక్షిత భావాలు. ఇతరులను తక్కువ అంచనేయడంలో అసురక్షితమైనటువంటి భావాలు అంటే దాని అర్థం ఏంటంటే మనలోనే తక్కువ ధనం ఉండటం వలన ఇతరులను తక్కువ చేస్తూ మన ఆహాన్ని రక్షించుకుంటా ఉంటాం. అసురక్షితమైనటువంటి భావాలు ఏంటంటే మనలో తక్కువ, అంటే మన దగ్గర ధనం తక్కువ ఉండడం వలన ఇతరులను ఏం చేస్తామంటే మన ఆహాన్ని రక్షించుకోవడానికి ఇతరులను మనం చిన్న చూపు చూస్తాం. మనం పేదోళ్ళమే, కానీ పెద్ద వాళ్ళని లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న వారిని మనం ఏం చేస్తామంటే వాళ్ళని తక్కువగా చూసి అంటే మనం పొందుకోవాల్సిన దాన్ని కూడా కొన్నిసార్లు కోల్పోతూ ఉంటాం. అంటే అది మన ఆహం, మనకు తెలియకుండా. లేని పేదలు కూడా ఇతరులను చిన్న చూపు చూస్తూ ఉంటారు, తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, తక్కువగా వ్యవహరిస్తూ ఉంటారు.
సురక్షిత. అసురక్షిత అంటే సురక్షితమైనటువంటి భావాలు కలిగి ఉండరు. వాళ్ళని వాళ్ళే కించపరిచేసుకుంటారు, వాళ్ళని వాళ్ళే తక్కువ చేసేసుకుంటారు, వాళ్ళని వాళ్ళే తగ్గించుకుని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఉన్నటువంటి అహాన్ని బయట పెట్టుకుంటారు. అది కూడా అహమే. అవును, మనకి లేని సమయంలో కూడా నేను బాగా తక్కువని, నేను పేదోన్ని, మీరు గొప్పోళ్ళు అంటే మరి అదేంటి దాని ఉద్దేశం? మీరు గొప్పోళ్ళండి, మీరు గొప్పోళ్ళు, మీరు పెద్దోళ్ళమ్మా, మీరు ఉన్నవాళ్ళమ్మా, ఇలాంటి పదాలు కూడా ఉంటాయి. అదే మనం ఏదో వాళ్ళకి ఏదో సలహా ఇస్తాము, సహాయం చేస్తున్న సమయంలో అంటారు మీరు గొప్పోళ్ళు కాబట్టి అలా ఉన్నారు. అది కూడా అసురక్షితమైనటువంటి భావం. దాని వలన మనం ఏం చేస్తామంటే మనకి తక్కువ ఉంది, మనం పేదవాళ్ళం, మనం బలహీనులం, మనం ఎందుకు పనికిరాము అనేటువంటి ఆ అసురక్షితమైనటువంటి భావంతో మనకి తెలియకుండానే మన అహాన్ని బయట పెట్టుకుని మనకంటే గొప్పోళ్ళని చిన్న చూపు చూడడం ప్రారంభిస్తాం. ఇది కూడా ప్రమాదమే. కాబట్టి ఈ విషయంలో మనం దేవునికి ఇష్టలుగా ఉండలేం. తర్వాత ఏంటో తెలుసా? పరిసరాల ప్రభావం. ఏంటమ్మా? పరిసరాల ప్రభావం ఏంటి? ఇంట్లో ప్రభావం, ఇంట్లో వాళ్ళ ప్రభావం వలన కూడా ఇతరులను మనం తక్కువ చూపు చూసేటువంటి వాతావరణం ఉంటుంది. రెండవది సమాజంలో ఉండేటువంటి ప్రభావం. వాళ్ళని చూసి వాళ్ళ గురించి విని మనము కూడా అలా నేర్చుకోవాలి, మనము కూడా అలా చూడాలి అనేటువంటి ఆ వాతావరణం వలన కూడా మనం ఇతరులను చిన్న చూపు చూసేటువంటి విధానం. నీ సమాజంలో నీ ఇంటి వారిని కానీ, నీ అత్తవారిని కానీ, అత్తింటి వారిని కానీ, నీ తల్లింటి వారిలో ఎవరినైనా కానీ నీవు చిన్న చూపు చూడడం చూస్తే మన పిల్లలు కూడా అలాగే చూస్తారు. రోజు ఏం జరిగిందంటే మా ఇంటికి వచ్చి ఒక ఆవిడ గల్ఫ్ నుంచి వచ్చిన తర్వాత కష్ట సుఖాలన్నీ మా చిన్నమ్మతో చెప్పుకుంటుంది. అమ్మాయి లాగమ్మ, మా ఆడబడుచు మా ఇంట్లో సబ్బులు దొంగతనం చేసేసింది, ఈ పట్టుకెళ్ళిపోయింది, ఈ పట్టుకెళ్ళిపోతుంది అంటే పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని మనం బాతకాన్ని మొదలెడతా ఉంటాం. ముసలమ్మ ముచ్చట్లో, ఆ సంగతులు, ఈ సంగతులు, రాత్రి జరిగిన ఈ పక్కన వాళ్ళు ఏమి వింటలేదు అనుకుంటారా? వాళ్ళన్నీ వింటారు. నేను పక్కన ఆడుకుంటున్నాను, అప్పుడు నా వయసు చాలా చిన్నది, పక్కన ఆడుకుంటున్నా వాళ్ళు చెప్పి అన్నీ విన్నానండి. విని తర్వాత నేను ఏం చేశాను తెలుసండి, ఒక చోట ఆడుకుంటుంటే ఆవిడ వచ్చి కూర్చుంది, ఆ సబ్బులు తీసేసుకుంది, మా ఆడబడుచు అన్న ఆవిడ వచ్చి కూర్చుంది. అప్పుడు నేను ఏమన్నాను తెలుసా? నువ్వు సబ్బులు దొంగ వంట కదా అన్నాను. ఆవిడ నన్ను నేను దగ్గరికి తీసుకుని రారా, నీకు ఎవరు చెప్పారా ఏంటంటే నువ్వంట మీ వదిన సామాన్లు నేను చెప్పను, నేను అక్కడ నాకు ఇంకా ఇప్పుడు గుర్తు, ఎందుకంటే ఆవిడ చూసినప్పుడల్లా ఆ స్టోరీ గుర్తొస్తున్నా దగ్గర. ఆ రోజు నేను అంటున్నాను నువ్వు సబ్బులు దొంగ వంట కదా, నీకు ఎవరు చెప్పారా ఏంటంటే మీ వదిన వచ్చి మా చిన్నమ్మకి చెప్తుంటే ఇవన్నీ అన్నాను నేను. ఇంక చూసుకో, ఆవిడ వచ్చి మా చిన్నమ్మకి చెప్పడం, ఆవిడ వెళ్ళి ఆవిడకి చెప్పడం, నా వీపు అయిపోయింది. ఇంకా ఎరా ఏంట్రా అని మనకేం తెలుసండి. కానీ అక్కడ నేను ఎందుకు ఆ మనిషిని అలా అనగలిగాను? పరిసరాల ప్రభావం. మీకు తెలుసా, పిల్లలు ఏమీ చూడలేదని అనుకుంటారు, నిద్రపోతున్నారని అనుకుంటారు, ఆడుకుంటున్నారని అనుకుంటారు. మీరు మాట్లాడుకునే మాటలు, మీరు చేసేటువంటి పనులు, మీ ప్రవర్తన యాజ్ ఇట్ ఈజ్ గా మీరు లేని సమయంలో పిల్లలు ఆడుకుంటున్నప్పుడు మిమ్మల్ని చూసిన పద్ధతులన్నీ వాళ్ళు ఇక్కడ ప్రయోగాలు చేస్తూ ఉంటారు, ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవన్నీ చెప్తా ఉంటారు. పరిసరాల ప్రభావం కూడా మనుషులని, అంటే ఇతరులు చిన్న చూపు చూడడానికి పరిసరాల ప్రభావం కూడా పనిచేస్తుంది. ఏం చేస్తుంది? ఇప్పుడు మీరు ఎవరైనా సరే, పాస్టర్ గారి ప్రసంగం బాగోలేదురా, అంత మాట ఇలా అంటున్నాడు రా, సాగర్ తెస్తున్నాడు రా అనుకో, ఆ కుర్రోగాడు ఏమైపోతాడంటే, అంటే వినేటువంటి మనుషులు ఏం చేస్తారంటే ఆ రోజు నుంచి మీరు చెప్పిన మాటను బట్టి నన్ను అలాగే చూస్తూ ఉంటారు. మీరు ఎవరినైనా గెస్ట్ చేయండి, ఒక మనిషి గురించి మీ హృదయంలో మంచి ఉద్దేశం కలిగి ఉన్న సమయంలో ఎవరైనా ఆ వ్యక్తి ఇలాంటోడు అని అంటే సమయం సందర్భం వచ్చినప్పుడు మీరు అన్న మాట గుర్తొచ్చి ఆ రోజు నుంచి అలాగే చూడడం ప్రారంభిస్తాడు. అరే నువ్వు చెప్పింది నిజమే రోయ్ అని. ఎందుకని? కాబట్టి పరిసరాలు, అది ఇల్లు కావచ్చు, సమాజం కావచ్చు, స్నేహితులు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. కాబట్టి ప్రియులారా, మనము మన జీవితంలో ఇతరులను చిన్న చూపు చూడడంలో మనలో పనిచేసేది ఏంటంటే గర్వము, అహంకారము అనేది మనల్ని ఇతరులను చిన్న చూపు చూసేటువంటి కారణాలుగా మారతాయి. ఎలా మారతాయి?
ఎలా మారతాయి? ఎలా మారతాయి? ఇతరులను చిన్న చూపు చూడడానికి ఈ కారణాలు మన హృదయంలో పనిచేస్తూ ఉంటాయి. జాగ్రత్త, పరిసరాల ప్రభావాలు కూడా మన మీద ఏలుబడి చేస్తాయి అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. చిన్న చూపు చూడడం అనేది ఒక పాపం. ఏంటండి? ఇతరులను తక్కువ అంచనా వేయడం అనేది ఒక పాపం. ఇతరులను చిన్న చూపు చూడడం అనేది ఒక పాపం. కాబట్టి ఇతరులను అవమానించడం దేవుని ముందు తప్పు చేయడంతో సమానం. ఇతరులను అవమానించడం, చిన్న చూపు చూడడం, తక్కువ అంచనా వేయడం, గేలి చేయడం, హేళన చేయడం దేవుని ముందు ఒక పెద్ద తప్పు. అది పొరపాటు, అది తప్పిదం. దేవుడు దాన్ని తప్పుగా ఎంచుతాడు. ఇప్పుడు చెప్పండి, మనము చిన్న చూపులు ఇంతవరకు తెలియక చూసేసాం, కానీ అలా చూడడం తప్పు, ఇది పాపం అని మీకు ఎప్పుడైనా తెలుసా? మనకు ఎప్పుడైనా తెలిసిందా? మనం ఎప్పుడైనా గమనించామా? నోటి మాటే కదా అని ఇతరులను చులకన చేసేసాం. తర్వాత మనకు ఉంది కదా అని ఇతరులను తక్కువ చేసేసి మాట్లాడాం. కానీ మనకి తెలియకుండానే దేవుని ఎదుట మనం మనం ఎంత మందిని ఎన్నిసార్లు తక్కువ చేసి చూసి, తక్కువ అంచనా వేసి మాట్లాడి వాళ్ళని అవమానపరిచామో అన్నిసార్లు దేవుని దగ్గర మనం తప్పు చేశాం, అన్నిసార్లు మనం పాపం చేశాం. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? కాబట్టి అలా ఉండకూడదని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు, మనకి బోధిస్తున్నాడు. మనము దేవుని యొక్క సన్నిధిలో మన బలహీనతల్ని మనం ఒప్పుకోవాలి. ఒకవేళ అలా ఎవరినైనా చూడవలసి వచ్చినప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకుని, ప్రభువా నేను ఏ పాటిదానినయ్యా, నా బ్రతికెంత అనేటువంటి విషయాలు మనం చూడగలగాలి. చూడండి, యేసు ప్రభు ఎప్పుడైతే మనం ఇతరులను తక్కువ చేసి చూసామో దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళు అవుతాం. ఏం చెప్పాడు యేసు ప్రభు? మత్తయి సువార్త 22:39 చదువుదాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఒక శాస్త్రి, ఒక పరిసయ్యుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నువ్వు ధర్మశాస్త్రం గురించి గొప్పగా చెప్తున్నావు కదా, మరి ఆ ధర్మశాస్త్రంలో ఆజ్ఞల గురించి ఒకసారి మాట్లాడవా అని చెప్తే, అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఆత్మతోనూ ఆరాధించవలననేది మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేది రెండో ఆజ్ఞ. రెండో ఆజ్ఞ కూడా మొదటి దానితో సమానంగానే ఉంటుంది. కారణం ఏంటంటే నిన్ను వలె నిన్ను ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించాలి అని చెప్పాడు యేసు ప్రభు. కాబట్టి ఇప్పుడు చూడండి, పాత నిబంధనలో ఆ ఆజ్ఞలు మనకి 10 ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడు. మొదటి 5 ఆజ్ఞలు నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ ఆరాధించాలి అని ఆ 5 ఆజ్ఞలను సవరించి ఒకదానిగా చేశాడు. ఆ 5టిని క్రోడీకరించేసి ఒక్క దాంట్లో ఇమిట్ చేశాడు. అలాగే మిగతా 5 ఆజ్ఞలు మనం చూస్తే ఏమని ఉంటుంది? దొంగదానం చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచారించకూడదు, నీ పొరుగు అనేది ఏది కూడా ఆశించకూడదు, మరొకటేంటి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. ఈ 5టిని ఎలా క్రోడీకరించారంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. దాన్ని వెనక నుంచి మాట్లాడినా ముందు నుంచి మాట్లాడినా ఆ వాక్యాన్ని తెలుగులో ఏ విధంగా మాట్లాడినా ఒకే అర్థం ఇచ్చేటట్లుగా ఆ పదాన్ని రాశారంట. నీ పొరుగువారిని నువ్వు ప్రేమించాలి అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగువారిని ప్రేమించాలి. నీకేమి కావాలని అనుకుంటావో, నువ్వేం అవ్వాలని అనుకుంటావో, నువ్వెంత పరిశుద్ధంగా ఉండాలనుకుంటావో, నువ్వెంత గొప్పోడుగా ఉండాలని అనుకుంటావో నీ పొరుగువాడు కూడా అలాగే ఉండాలని నువ్వు అనుకోవాలి. అది అప్పుడు అందులో స్వార్థం ఉండదు, అందులో అసూయ ఉండదు, అందులో విమర్శ ఉండదు, అందులో ఎగతాళి ఉండదు, అందులో పిల్లరా అబద్ధం ఉండదు, అందులో మోసం ఉండదు. ఎందుకంటే బుద్ధున్నవాడు ఎవడైనా వాడిని వాడే మోసం చేసుకుంటాడా? చెప్పాలి. షెల్ఫిష్ మనుషులు అని ఎప్పుడైనా విన్నారా? షెల్ఫ్ అంటే వాళ్ళకు ఉంటే సరిపోతుంది, మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు. వాళ్ళని షెల్ఫిష్ మనుషులు అంటారు. అంటే వాళ్ళ కోసం, వాళ్ళ పొట్ట కోసం, వాళ్ళ పిల్లల కోసం,
వాళ్ళ ఇంటి కోసం, వాళ్ళ కోసమే. మిగతా వాడు ఇంకేమైపోని వాడికి అనవసరం. అలా మనం ఉండకూడదు. నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటున్నావో, నీ బిడ్డలు బాగుండాలని నువ్వు ఎంత కోరుకున్నావో, నీ పొరుగువాని బిడ్డలు కూడా బాగుండాలని కోరుకుంటే నువ్వు నీ పొరుగువాన్ని ప్రేమించినట్టు. ఇప్పుడు నీ బిడ్డలు బాగుండాలని కోరుకుంటే సరిపోతుందా? అలా ప్రయత్నం చేస్తావా? మాట్లాడరేంటి? నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు మంచిగా ఉండాలి, నా పిల్లలు బాగా చదువుకోవాలి, నా పిల్లలు గొప్పోళ్ళు అవ్వాలి అని అనుకుని వాళ్ళ కోసం నువ్వు కష్టపడతావు, ప్రయాసపడతావు, మంచి స్కూల్స్కి పంపిస్తావు, వాళ్ళకి ఏమి కావాలో శ్రేష్టమైనది పెడతా ఉంటావు కదా. మరి నిన్ను, నీ కుటుంబాన్ని నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావో ఎట్ ద సేమ్ టైం నీ పొరుగువాని కుటుంబాన్ని కూడా నువ్వు అలాగే ప్రేమించాలిగా. కానీ నీ కుటుంబం దగ్గరకు వచ్చేసేటప్పటికి ఒకలాగాని, ఎదటి వారి దగ్గరకు వచ్చేసేటప్పటికి నువ్వు ఎందుకు అలా ఉండలేకపోతున్నావు? అది కూడా చిన్న చూపు చూడడమే. మీ ఆడబడుచు పిల్లలు, నీ పిల్లలు ఎంతో నీ ఆడబడుచు పిల్లలు కూడా అంతే. నీ పిల్లలు ఎంతో నీ బావగారి పిల్లలు కూడా అంతే. నీ పిల్లలెంతో నీ మర్దిగారి పిల్లలు కూడా అంతే. నీ పిల్లలెంతో నీ ఇంటి పక్క వారి పిల్లలు కూడా అంతే. నీ భర్త ఎంతో, అంటే దాని ఉద్దేశం ఏంటంటే నీ భర్త ఎంత పరిశుద్ధంగా ఉండాలని నువ్వు కోరుకుంటావో, అట్లాగే పరాయి స్త్రీ యొక్క భర్త కూడా అంత పరిశుద్ధంగా ఉండాలని ఆమె అనుకున్నప్పుడు నీవు అలా ఆలోచిస్తే అక్రమ సంబంధాలు ఎందుకు వస్తాయి? వ్యభిచారాలు ఎందుకుంటాయి? అందులో ఏముంది? నీ పొరుగువాని దాసినైనను, నీ పొరుగువాని భార్యనైనను, నీ పొరుగువాని ఎద్దైనను, నీ పొరుగువాని గాడిదనైనను నీవు ఆశించకూడదు అని అన్నప్పుడు, నీ భర్త బాగుండాలని అనుకున్నప్పుడు ఎదుటివాని భర్త వైపు నువ్వు ఎందుకు చూస్తావు? ఆమె కూడా నీలాంటిదే కదా. నీలాంటి మనసు ఆమెకి ఉంటది కదా. నీలాంటి వ్యక్తిత్వం ఆ వ్యక్తికి కూడా ఉంటది కదా. మరి అప్పుడు నువ్వు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే వాక్యాన్ని నువ్వు ఎక్కడ నెరవేరుస్తున్నావు? ఆ వాక్యాన్ని మనం ఎక్కడ నెరవేర్చాం? నిన్నెవడో మోసం చేయకూడదు, కానీ నువ్వు ఇతరులు మోసం చేస్తావు. నువ్వెవరికి నువ్వు దాసోహం అవ్వవు, దాపరక ఎవరికి నువ్వు దానం చేయవు, కానీ ఇతరులకి దానం చేసేయాలి. ఎలా చేస్తారు? దాని అర్థం ఏంటి? అక్కడ ఏమంటే దాన్ని వివరించవలసి వచ్చినప్పుడు, ఎదుటివాని ఎద్దైనాను, ఎదుటివాని గాడిదైనాను ఎక్కడైనా గోతులో పడిపోతే నువ్వు అలా చూస్తూ వెళ్ళిపోతే పెద్ద నారం. నువ్వేం చేయాలి? వెళ్ళి దాన్ని లేపాలి, లేదా వెళ్ళాడికి ఏం చెప్పాలి? వర్తమానం చెప్పొచ్చి నీ ఎద్దు అందులో గోతులడిపోయింది అని చెప్పి వాళ్ళకి వెళ్ళి సాయం చేయాలి. నువ్వులే నీ పొరుగు వారిని ప్రేమ. మీరు నిర్గమకాండాన్ని చాలా శ్రద్ధగా ఈ ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత దేవుడు ఒక్కొక్కటి వివరిస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఆశించకూడదు అన్న సమయానికి వచ్చేటప్పటికి ఇవన్నీ చాలా వివరంగా, విపులంగా రాసుకుంటూ వచ్చాడు. కాబట్టి నిన్ను నీవు ఎలా గౌరవించుకోవాలనుకుంటున్నావో ఇతరులను కూడా అలాగే గౌరవించాలి. చిన్న చూపు చూడడంలో మనం ఏదో తక్కువ అంచనేసి వెళ్ళిపోతాం, కానీ దాని వెనకాలంత అర్థం ఉంది. నిన్ను వలే నీ పొరుగు వారిని, నీ పిల్లలు బాగుండాలని అనుకున్నప్పుడు మీకు ఇంకా అర్థమవడం చెప్పనా? ఈ మాటకు మీకు కొంచెం నొప్పి రావచ్చు, పర్లేదు తట్టుకోండి. కూతురు కొడుకున్నారు, నీకు కూతురికి పెళ్లి చేసావు. నీ కూతురు అల్లుడు కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంసారం చేయాలి. నీ అల్లుడు మీ కూతురు కొంగట్టుకుని వెళ్ళాలి, హ్యాండ్ బ్యాగులు మొయ్యాలి, ఆవిడ ఏదంటే అది చెయ్యాలి. ఏమండి ఈ నెల జీతం మా అమ్మకం పెద్దామే అంటే మంచి అల్లుడు అనాలి. నీ కొడుకు మీకు వాళ్ళతో ఉండకూడదు. పెళ్ళం వచ్చిన తర్వాత మారిపోయాడండి, అయ్యి బాబోయ్ ఏంటి నీకు ఇప్పుడు నీ కూతురు తన భర్త విషయంలో ఎంత విశాలత ఉండాలని కోరుకుంటావు, ఆతృత పడిపోతావు, ఆపరా పడిపోతావు, గాబర పడిపోతావు. అయ్యి బాబోయ్ నా కూతురు ఏమండి వెళ్ళండి. ఈ కోళ్ళు అలా ఉండకూడదా? ఈ కోళ్ళతో నీ కొడుకు అలా ఉండకూడదా? నీ కళ్ళు, నేనేమంటానంటే మీ కళ్ళుని లోయి కాకులు పీక్కెళ్ళిపోతే దరిద్రంగాని పోదు. నిజమండి. వాళ్ళిద్దరూ గదిలో ఉండకూడదు, వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండకూడదు, వాళ్ళిద్దరూ కలిసి సినిమాకి వెళ్ళకూడదు. అంటే సినిమాకి వెళ్ళమంటున్నారు అని అనుకుంటారేమో, అర్థమయ్యడం చెప్తున్నాను అంతే. వాళ్ళిద్దరూ కలిసి పార్క్కి వెళ్ళకూడదు, వాళ్ళిద్దరు కలిసి ఊరు వెళ్ళకూడదు. మీ ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఆ పర్మిషన్ కావాలి. ఇలాంటి పెత్తనాలు చేసేవాళ్ళు ఉన్నారు. కోడలకి అత్తగారికి ఎందుకు పడదనుకున్నారు? చూడండి, అల్లుడు కొడుకు అవుతాడంట కానీ ఏది సామెత ఏంటది, అంతేనా? అల్లుడు కొడుకు అవుతాడంట కానీ కోళ్ళ కూతురు అవదంట కదా.
అల్లుడు కొడుకు అయిపోతాడు. కానీ కోడలు మాత్రం ఏమాత్రం కూతురు అవ్వదు. అరే, నీ కూతురు అవతలింటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో కూతురులాగా ఉండాలి అంటే నీ కోడలు నీకు ఎందుకు కూతురు అవ్వదు? ఆ ఇంటిని విడిచిపెట్టి వచ్చేసింది కదా, నువ్వే కదా ఆధారం, నీ దగ్గరే కదా ఉండేది, నీతోనే కదా ఉండేది, నీ ఇంట్లోనే కదా ఉండేది. ఆ 22 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఆ ఇంట్లో పెరిగిన జీవితకాలం అంతా కూడా ఈ ఇంట్లోనే కదా. మరి ఈ ఇంట్లో ఎందుకు కూతురుగా మారదు? కోడలు ఎందుకు కూతురు అవ్వదు? నువ్వెందుకు కూతురులా చూడలేకపోతున్నావు? నీ కూతురు ఎంత బాగుండాలని కోరుకున్నావో నీ కోడల కుటుంబం, నీ కోడల భర్త, నీ కోడల యొక్క పిల్లలు, ఆ కుటుంబం కూడా బాగుండాలని ఎందుకు అనుకోవట్లేదు? ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? ఎందుకు ఆమెను క్షమించలేకపోతున్నావు? ఈ కోడలు ఎలా ఉంటారో తెలుసా? కోడల్లో అమ్మగారి దగ్గరికి వెళ్ళేటప్పటికి మా అమ్మ వస్తే మాసం కొడతాలేదా నువ్వు? అమ్మగారు, ఆ అమ్మలు వస్తే ఆ అమ్మగారి మీద ఎంత ప్రేమో, నువ్వు ఆ అమ్మలాగా అత్తగారిని ఎందుకు చూడలేకపోతున్నావు? మీ అమ్మలాగా మీ అత్తగారిని ఎందుకు చూడలేకపోతున్నావు? ఏమంటావు తెలుసా? మా అత్తగారు నా మీద పెత్తనం చేస్తుందా? అరే చూడండి, ఎందుకు ఇలాంటి వ్యత్యాసాలు? మనము ప్రేమించలేకపోతున్నాం, తక్కువ చూపు చూస్తున్నాం కాబట్టి, తక్కువ అంచనా చేస్తున్నాం. నేను ఏదో మొన్న వీడియో చూశానండి, ₹1 కోటి కట్నం ఇచ్చిందంట ఆవిడ. ₹1 కోటి కట్నం ఇస్తే, ₹1 కోటి కట్నం ఇచ్చినా కూడా సరిపోక తన భార్యని ముఖం కడుక్కుంటే కొట్టేస్తున్నాడంట, స్నానం చేస్తే కొట్టేస్తున్నాడంట. ఆడు కొట్టడం కుదిరేయండి, అత్తగారు వచ్చి కొట్టేస్తుందంట. అప్పుడు నాకు అనిపించింది, ఈ డబ్బున్న వాళ్ళందరూ దరిద్రాలు బతుకులు ఇంతే. ఎందుకంటే మా కూతురు కష్టపడకూడదు, శంపడకూడదు అని కోట్లు అట్టుకెళ్ళి సైకో గడికి పెళ్లి చేసేస్తారు. మంచి చూడరు, ఎర్రగుంటాడండి అబ్బాయి, డబ్బు ఉంటుందండి, ఉద్యోగం ఉందండి, ఆ పిల్లోడు మనసు మంచిదయ్యా అంటే ఎవడ పడించుకోవడం. కానీ ఆడు తండ్రితా ఉంటే అయ్యి బాబాయ్ గోతులు పడిపోయాం బాబాయ్ వెళ్ళిపోయా అంటారు. ఎందుకని అలా? మనం ప్రేమించకపోవడం వలన, మనం ఇతరులను మనకులాగా చూడకపోవడం వలన వచ్చేటువంటి సమస్యలు. కాబట్టి చిన్న చూపు అని అంటే గౌరవం అంటే దేవునికి ఇష్టం, మనలో ఉన్నటువంటి గర్వాన్ని బట్టి. చూడండి మరొక విషయం, రోమిలకు రాసిన పత్రిక 12:10 మరొక విషయాన్ని చూద్దాం. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. మనము చిన్న చూపును చూడకుండా ఉండాలి అంటే, ఇతరులను తక్కువ అంచనా వేయకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగం కలిగి ఉండాలి. మా ఇంటి పేరోడు ఒకలాగా, లేకపోతే మా ఇంటి పక్కోడు ఒకలాగా, మా మతము మా కులము ఇలా కాదు. సహోదర ప్రేమలో అనురాగం కలిగి ఉండాలి. మనందరము కలిసి ఉండాలి, ఒకటే ఉండాలి. ఒకరికి కష్టం వస్తే నీ కష్టంగా ఎంచుకోవాలి, వాళ్ళకి బాధ వస్తే నీ బాధగా ఎంచుకుని నువ్వు సహాయపడాలి, ఆదరించాలి. కానీ ఘనత అనే సమయానికి వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకోవాలి, గనులుగా ఎంచుకోవాలి. మనం అనాలి, వాళ్ళు నాకంటే గనులు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా మనం చెప్పగలగలం, రే నువ్వు కాబట్టి పాడగలుగుతున్నావురా, నేనైతే పాడలేనురా ఈ పాట అని మనం గొప్పగా ఎంచుకోవాలి. నువ్వు కాబట్టి ప్రార్థన చేయగలుగుతున్నావు, నువ్వు కాబట్టి దేవుడికి మంచి తలాంతం ఇచ్చాడు, నువ్వు భలే పాడగలుగుతున్నావు, నువ్వు భలే చదవగలుగుతున్నావు, నువ్వు భలే మాట్లాడగలుగుతున్నావు, నువ్వు చాలా గొప్పడురా అని గొప్ప ఘనత దగ్గరకు వచ్చేటప్పటికి, పొగడ్త దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఒకనికంటే అంటే మనకంటే ఇతరులను మనం గొప్పవాళ్ళుగా చూడాల. దేనత్వం అంటే తగ్గించుకోవడం, అంటే విధేయత చూపించడం, అంటే వినయం చూపించడం, అంటే ఒకరికంటే మరొకరిని గొప్పగా మనం ఎంచుకోవాలి. మనల్ని మనం గొప్పగా ఎంచుకోవడం కాదు, మనల్ని మనం గనులుగా ఎంచుకోవడం కాదు, ఇతరులను గొప్ప చేయాలి, మన పక్కన వారిని గొప్ప చేయాలి. అయ్యగారు దేవుడు మీకు మంచి తాళంతని ఇచ్చాడు, మీరు భలే చేయగలుగుతున్నారు, భలేగా పాడగలుగుతున్నారు అని, లేకపోతే భలేగా చదవగలుగుతున్నారు, లేకపోతే మీరు మంచిగా సహాయం చేయగలుగుతున్నారు, మీకు బాగా మాట్లాడగలుగుతున్నారని ఒకరికంటే ఒకరిని మనం గనులుగా ఎంచుకోవాలి. దానికి వ్యతిరేకమైన పదం ఏంటో తెలుసా? తక్కువ చేసి మాట్లాడడం, హేళన చేసి మాట్లాడడం, అవమానపరచడం, అగౌరవపరచడం, నీకేమీ రాదా అని అనడం. ఒకవేళ నిజంగా అతనికి రాదా, నువ్వు 10 మందిలో మాట్లాడొద్దు, పక్కకు తీసుకెళ్ళి అతన్ని సరిచేయడానికి ప్రయత్నించే. అతనికి మాట్లాడడం రాదా, చెప్పడం రాదా, లేకపోతే చేయడం రాదా, నువ్వు మంచి హృదయంతో అతన్ని గనుడుగా ఎంచి
అతనిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని గుర్తించి పక్కకు తీసుకెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు మనసు నొచ్చుకోకుండా, గాయం కలగకుండా మన వాళ్ళని ప్రేమించాలి. కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని కార్యక్రమాలు మాట్లాడుకోవడానికి సమయం కావాలన్నారు కాబట్టి నేను ఆపుతున్నాను. తిరిగి మిగతా మాటలు మనం వచ్చే వారం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన యేసయ్యా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రాలు, వందనాలు. ఎత్తబడిన ప్రతి మాట మా హృదయం